పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం బికుండేపాడు గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల మల్లికార్జునరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన దుర్గా మల్లేశ్వరి స్వామి ఆలయ ప్రతిష్ఠలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఎంతో శోభాయమానంగా ఆలయాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీర్చిదిద్దారని బాబ్జీ కమిటీ సభ్యులకు కితాబిచ్చారు. దుర్గా మల్లేశ్వరి స్వామి అనుగ్రహంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కెలపర్తి వెంకట్రావు, కళ్యాణం రామచంద్రరావు, ములగాల బాబ్జీ, బొక్క శ్రీనివాస్, వీరవల్లి గోపాలం, తానుకొండ సుదర్శనరావు, గొప్పల వెంకన్న, గొడవర్తి రామకృష్ణ, ముప్పిడి రమేష్, ములగాల సుబ్రహ్మణ్యం, పుట్టా రాంబాబు, పోతర సత్యనారాయణ, బొక్క కనకం తదితరులు పాల్గొన్నారు. చాలా సమయం దర్శనానికి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ కొరవ పాత్ర వారికి బికుండేపాడు గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈవేళ దుర్గా మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా వేద పండితులను తీసుకొచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరిగేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గుడి అత్యంత మరి ప్రాచుర్యం కలిగిన దేవాలయంగా మరి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఇదొక మంచి దేవాలయంగా మరి వెరసిల్లే అవకాశం ఉంది. మరి ఆ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉండాలి. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గుడి నిర్మాణంలో మరి భాగస్వాములుగా ఉన్న మరి బికుండేపాడు ఈ ఆలయ కమిటీ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ పెంటపాడు మండల అధ్యక్షుడు మరి కిలపర్తి వెంకట్రావు గారు, అలాగే అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆలయ ప్రాంగణంలో ఉండడం అనేది చాలా చక్కగా ఇక్కడ చూస్తూ ఉంటే ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మరి ఈ ఆలయ కమిటీని అలాగే గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.